బిగ్ బాస్ హౌస్ ఎక్స్పీరియన్స్ నాకు ఎలా చెప్పాలంటే నాకు అది మాట రాని మౌనమే సాంగ్ నాకు గుర్తొస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి నేను ఆ ఇంట్లో ప్రతి ఎమోషన్ని ఫీల్ అయ్యా అండ్ ప్రతిరోజు ఒక కన్ఫ్యూజన్ కానీ ఒక డౌట్ కానీ ఉండే. కానీ నేను ఎంతవరకు ఆడగలిగాను అంతవరకు ఆడిన. ఐ ట్రైడ్ మై బెస్ట్ అండ్ యా అది అంటే ఇట్ వాజ్ అన్ ఎమోషన్ఫుల్ బిగ్ బాస్ జర్నీ అయితే. నా ఎలిమినేషన్ కి రీజన్ ఓకే ఏంటంటే ఐ థింక్ ప్రతి ఒక్కరికి ఇక్కడ కూడా మీరు లైఫ్లో కొన్ని రోజులు మీకు చాలా మంచిగా ఉంటాయి, కొన్ని రోజులు మనం మంచిగా ఉంటాము, కొన్ని రోజులు అసలు ఏంటి జీవితం ఏంటి మా జీవితం ఏంటి ఇలా అయిపోయామని అని ఉంటుంది. సో నాకు ఇదే బిగ్ బాస్ రియాలిటీలో కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యి మేబీ నా బంగారంకి మేబీ నేను డిసప్పాయింట్ చేశాను, అందుకే మేబీ నాకు ఓట్స్ రాలేదు. కానీ టు బి ఆనెస్ట్ నేను బయట ఎలా ఉంటానో లోపల కూడా అలానే ఉన్నాను. మీరు బయట కూడా నేను ఊరికే ఇటు అటు ఉండను. నాకు వచ్చిన వర్క్ కానీ నాకు వచ్చిన ఆపర్చునిటీ కానీ నేను మంచిగా ఉంటాను. సో నేను అలాగే ఉన్నాను. అది నాకు కూడా ఇప్పుడు షాకింగ్గా వస్తుంది బికాజ్ ఐ డోంట్ నో ఏమైంది. కానీ ఒక్కసారి నాకు కనిపించట్లేదు, నేను ఇంకా నువ్వు ఆడాలి అలా అన్నగా ఐ థింక్ ఆ తర్వాత అది బయటకి ఎందుకు రాలేదు నాకు తెలీదు. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది దట్ ఇక్కడ నువ్వు వాయిస్ అవుట్ చేయకపోతే మంచిగా ఉండదు. నాకు గొడవలు పెట్టుకోవడం రాదండి, నేను అది చేయలేను, నేను ఇప్పుడు కూడా చేయలేను, నేను తర్వాత కూడా చేయలేను. సో అందుకే ఫస్ట్ వీక్లో యాక్చువల్లీ చీఫ్ పొజిషన్లో నా ఫైర్ కనిపించింది. అగైన్ ఒక పవర్ ఆఫ్ అథారిటీ మీకు ఉన్నప్పుడు మీరు మాట్లాడగలుగుతారు, ఎలా మాట్లాడతారు, అలాగే ఒక మెంబర్ ఎలా మాట్లాడతారు, రెండు డిఫరెంట్. అందుకే మేబీ ఒక ఫస్ట్ వీక్కి థర్డ్ వీక్కి డిఫరెన్స్ వచ్చింది. సో నా బిగ్ బాస్ జర్నీ ఎలా అయిందంటే అందరూ 10, 20, 30%లో ఎలా స్టార్ట్ చేస్తారు, నేను డైరెక్ట్ 100%లో స్టార్ట్ చేసా. మణికంఠ అది నాకు తెలియదండి, అది తన గేమ్ ప్లే. నాకు బిగ్ బాస్ జర్నీయే ఏమైందో నాకు తెలియట్లేదమ్మా. అది ఒక మనిషి అక్కడ ఎలా ఆడుతున్నాడో అది నేను ఎలా చెప్పగలుగుతాను. సో ఐ డోంట్ నో. లోపల చాలా మంది ఉన్నారండి, చాలా మంది వేరేగా ఆడుతున్నారు, వేరే ఒపీనియన్స్ తెచ్చుకొని వచ్చారు, చాలా మందికి వేరే డ్రీమ్. సో ఒక మనిషి నేను ఎలా పోర్ట్రే అవ్వాలని అనుకుంటున్నాడు అలానే పోర్ట్రే అవుతున్నారు బయట కూడా. సో అంతే, అది నాకు తెలియదండి. మీకేమనిపిస్తుంది, జెన్యూనా ఫేకా? అబ్బా లెట్ ద పబ్లిక్ ఆడియన్స్ ఓట్ చేస్తుంది. దట్స్ దట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బయట నా మై ఫేవరెట్ ఆర్ 2 people, సీత అండ్ నిఖిల్. దే ఆర్ మై ఫేవరెట్. నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నారా ఐ థింక్ అందరికీ తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ 5 times చీఫ్. ఆయన ఆల్రెడీ ఎప్పుడైనా నామినేషన్స్లో ఉంటే ఫస్ట్ టైమే సేవ్ అయిపోతున్నారు, మంచిగానే ఆడుతున్నారు. సో ఐ థింక్ నాకు కూడా అదే ఒపీనియన్ ఉంది. చెప్ప కదా, సీత అండ్ నిఖిల్. ఇష్టం లేని వాళ్ళు నాకు ఇంకా ఎవరు లేరు నిజంగా. ఆ 8 మెంబర్స్తో నేను లాస్ట్ వీక్ ఉన్నప్పుడు నేను అందరితో కనెక్ట్ అయిపోయా. నాకు అసలు రావాలని కూడా లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు బీ విత్ దెమ్. నేను ఇప్పుడు కూడా చాలా మిస్ అవుతున్నాను. సో ఎవ్రీ వన్ ఈస్ క్లోజ్ టు మై హార్ట్.
చెప్పా కదా ఇందాకే మీరు ఓట్ చేయలేదు అని. మీరు సరిగా ఆడలేదు అంటున్నారు మేడం, అందుకనే ఓట్ చేయలేదు. దానికి కూడా సమాధానం చెప్పా కదా అండి. నబీల్ అఫ్రీది ఎలా ఆడుతున్నారు? ఓ డాన్స్ అగైన్, ఎస్ డాన్స్. నాకు డాన్స్ ఈజీగా అనిపించింది ఎందుకంటే డాన్స్ నేను నేర్చుకున్నా. నేను చిన్నప్పటి నుంచి డాన్స్లో నాకు ట్రైనింగ్ ఉంది. బిగ్ బాస్ ట్రైనింగ్ మీకు ఎవ్వరు బిగ్ బాస్ ఎలా ఆడాలి ఎవరు చెప్పరు. సో నాకు డాన్స్ నేను చేయనప్పుడు ఇది నాకు వచ్చు, ఇది నేను చేయగలుగుతాను, దీనిలో నేను ట్విస్ట్ పెట్టి అన్లిమిటెడ్ ఫన్ పెట్టి ఉంటాను. కానీ బిగ్ బాస్ ఇంట్లో నాకు ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు, నేను ఇలా ఉండాలి కానీ మిగతా అందరికీ ఒక క్లారిటీ ఉంది. బికాజ్ వాళ్ళు సీజన్ చూస్తూ వెళ్ళారు, వాళ్ళు ఎప్పటి నుంచో డ్రీమ్ ఉండే వాళ్ళకి దట్ దే హ్యావ్ టు గో టు బిగ్ బాస్. సో అది నాకు డాన్స్ వేయడమే ఈజీగా. నబీల్ చాలా మంచిగా ఆడుతున్నారు. అంటే కొత్త వాళ్ళు ఇప్పుడు బయట ఉన్న జనాలు నార్మల్. ఐ థింక్ మీరు అగైన్ మీకు ఒక వాయిస్ ఉండాలి. మీరు అక్కడ వెళ్ళి మాట్లాడకపోతే నాలాగా ఎలిమినేట్ అయిపోతారు. సో అక్కడ వెళ్ళి మాట్లాడాలి, అదొక్కటే. మేబీ యా టాస్క్ నేను మంచిగానే ఆడినా, మీరు కూడా చూసారు. సో యా అమ్మా వెనకాల క్వశ్చన్ అడుగుతున్నా. ప్రేరణ గేమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఆడుతుంది. యాక్చువల్లీ టు బి నాకు ఆల్రెడీ ఉన్న వైల్డ్ కార్డ్స్ కాకుండా ఓజీస్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు చాలా మంచిగా ఆడుతున్నారు, వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఇప్పుడు ఎలా ఆడతారు అది చూడాలి. టాప్ 5 లో ఎవరు ఉంటారా నాకు తెలియదండి, నాకు నిజంగా తెలియదు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అయ్యారు, వాళ్ళు ఎలా ఆడతారో తెలీదు. చూడలేదా ఎపిసోడ్? చూడలేదా? నేను చూసి వచ్చిన. అయ్యో కానీ మేడం ఉదయాన్నే మీ డాన్స్ చూడాలని 9 గంటకే నిజం చెప్తున్నా, లైఫ్ లో ఒక్క రోజైనా పొద్దున లేచి నేను డాన్స్ చేయలేదు. నేను వేరే ఒక డాన్స్ చేసా, అక్కడ కూడా పొద్దున్న నాకు లేపి డాన్స్ చేయలేను. నేను ఐ నో. Hey all, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.